నమస్తే డాక్టర్ నమస్తే గారు. అండి. డాక్టర్ గారు ఈ రోజుల్లో అసలు ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా మందిలో చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం అసలు మోకాళ్ళ నొప్పులు. అవును. సో, కొంచెం ఒబేసిటీ ఉన్న వాళ్ళలో అయితే మరీ ఎక్కువగా ఉంటుందసలు. సో, నార్మల్ మీడియం రేంజ్ వాళ్ళలో కూడా అప్పుడప్పుడు ఎక్కువ నడిచినా, ఏమన్నా అయినా ముందులాగా అసలు యాక్టివ్‌గా ఉండట్లేదు. ఊరికే మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు అని అంటూ ఉంటారు. సో, అసలు వీటిని మనము స్టార్టింగ్ స్టేజ్‌లోనే గుర్తించాలా? చాలామంది సర్జరీ దాకా వెళ్ళిపోతూ ఉంటారు నెగ్లెక్ట్ చేసి. హ్మ్. సో, వీటిని అంటే ఎన్ని రకాలుంటాయి మోకాళ్ళ నొప్పులు గూడా? వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ముందులాగా ఉండట్లేదని మీరన్నారు. హ్మ్. మరి ముందులాగా మనం గూడా ఉండట్లేదుగా. అవును. కాబట్టి ఆటోమేటిక్‌గా హెల్త్ సమస్యలు వస్తా ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనది మోకాళ్ళ నొప్పులు. హ్మ్. ఎందుకంటే ముందుట్లాగా మన ఆహారం మనకు దొరకట్ల. అప్పట్లో అంత హెల్తీ ఫుడ్డు అట్లాంటి క్లైమేట్ అనేది ప్రెజెంట్ లేదు. కాబట్టి మనం తినే ఆహారం గూడా పోషకాలు లేని ఆహారం మనం తింటున్నాం. మన ఒంట్లో ఎముకలకి, మోకాళ్ళ అరుగుదల, ఎముకలకు సంబంధించిన పోషణ ఏదైతే కావాలో ఆ ఫుడ్ ద్వారా మనకు అందట్లేదు కాబట్టి ఆటోమేటిక్‌గా చిన్న వయసులోనే మోకాళ్ళ అరుగుదల. అంటే ఎక్కువ మనం యూజ్ చేసే పార్ట్ ఏంటి మన బాడీలో అంటే మోకాళ్ళు. అంటే ఎక్కువ నడిచినా, కూర్చున్నా, మనం ఏం చేసినా సరే మన యాక్టివిటీ అనేది మోకాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ పార్ట్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతా ఉంటుంది. ఎందుకంటే అది కొంచెం వీక్‌గా ఉంటుంది కాబట్టి ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి తినే ఫుడ్‌లో ఉన్న న్యూట్రియంట్స్ పోషకాలు దానికి అందదు కాబట్టి ఎక్కువ అదే ఆ పార్టే యూజ్ చేస్తున్నాం కాబట్టి తొందరగా అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. అది వయసుతో సంబంధం లేదు. ఒకప్పుడు ఏంటంటే 60, 60, 60 సంవత్సరాలు ఉంటే మోకాళ్ళలో వచ్చినాయి అరుగుదల వచ్చింది అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే 25, 20 ఇయర్స్ నుంచే మా మోకాళ్ళ అరుగుదల స్టార్ట్ అయిపోతుంది. మోకాళ్ళలో అరుగుదల అంటే మీకు తెలుసు. నేను చెప్పక్కర్ల లోపల గుజ్జు లాంటి పదార్థం అనేది తగ్గిపోయి 2 ఎముకలు ఒకదానికొకటి దగ్గరకొచ్చి గట్టిగా రబ్ చేసుకొని విపరీతమైన నొప్పి రావటము, స్వెల్లింగ్ లాగా రావడం, మోకాళ్ళంతా వాచినట్టు వాపులాగా రావటము, మోకాళ్ళంతా కూడా చాలా స్టిఫ్ అయిపోయినట్టు ఉంటాము. అడుగు తీసి అడుగు వేయాలంటే ఇబ్బందికరంగా ఉంటాము. ఒక 2 స్టెప్పులు 3 స్టెప్పులు పైకెక్కాలన్నా సరే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతాము. ఈ కొంతమంది అసలు ప్లెయిన్ సర్వీస్ మీద నడవాలన్నా కూడా ఇబ్బంది పడే స్టేజ్‌లో ఈ మోకాళ్ళ నొప్పుల్లో ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. ఈ మోకాళ్ళ అరుగుదల వచ్చినప్పుడు చాలామంది తెలియక ఊనే కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటా ఉంటారు. దానివల్ల ఏం ఉపయోగం జరగదండి. ఎందుకంటే కాల్షియం టాబ్లెట్స్ అనేవి జనరల్‌గా అందరూ అనుకునేది ఎముకల బలం కోసం అనుకుంటారు. ఓకే. అది ఎముకల బలం కొంతవరకు అయితే ఉపయోగం గానీ, ఆ పరిమితికి మించి అది యేసుకున్నా సరే అది కూడా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. మనం ఏం చేయాలి మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం వల్ల మోకాళ్ళలో అరుగుదల అనేది స్టార్ట్ అయ్యి 2 ఎముకలు ఒకదానికొకటి దగ్గరకు వచ్చి రబ్ చేసుకొని ఉండటం వల్ల లోపల స్వెల్లింగ్ లాగా రావటము, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోవటము, సైనోవియల్ షీత్ అనేది స్వెల్లింగ్ లాగా రావటము. ఈ రకరకాల సిమ్టమ్స్ పేషెంట్‌కి మోకాళ్ళు కొంచెం అటు ఇటు మూవ్ చేయాలన్నా సరే ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. దీనికేంటి అలోపతి డాక్టర్స్ గాని జనరల్‌గా ఏం చేస్తారు ఎక్స్‌రే రిపోర్ట్ తీసుకొని పేషెంట్ ఎక్స్‌రేలో గనుక అరుగుదల స్టార్ట్ అయింది. అంటే డీజనరేటివ్ చేంజెస్ అంటే ఎక్స్‌రే తీసినప్పుడు ఎక్స్‌రేలో గనుక డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయనంటే అంటే అరుగుదల స్టార్ట్ అయిందనడానికి అర్థం అనమాట. ఈ అరుగుదల స్టేజ్‌లోనే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి భవిష్యత్తులో ప్రాబ్లమ్ లేకుండా చేయొచ్చు. కానీ చాలామంది ఏం చేస్తారు అరుగుదల రావడం వల్ల పెయిన్ వస్తుంది. పెయిన్‌కి అయితే పెయిన్ కిల్లర్ తీసుకుంటారు కానీ అరుగుదలకి ఏమీ ట్రీట్మెంట్ తీసుకోరు. దానివల్ల ఏమవుతుంది రోజు రోజుకి మోకాళ్ళ నొప్పులు అనేవి అరుగుదల బాగా ముదిరిపోయి ఒక స్టేజ్‌లో లోపల ఉన్న లిక్విడ్ పూర్తిగా డ్రై అయిపోయి ఎవాపరేట్ అయిపోయి కంప్లీట్‌గా డీజనరేషన్ అయిపోయినప్పుడు నీ జాయింట్ రీప్లేస్‌మెంట్ దాకా వెళ్తుంటారు. అట్లాంటి దాకా ఆ స్టేజ్ దాకా వెళ్ళకుండా స్టార్టింగ్ స్టేజ్‌లో గనక మనం జాగ్రత్త పడితే గనక మోకాళ్ళ నొప్పులతో మనం ఒక శాశ్వత పరిష్కారం పొందవచ్చు. సో, డాక్టర్ గారు మరి శ్రీచరక కేరళ ఆయుర్వేదంలో మోకాళ్ళ నొప్పులకి ఎటువంటి చికిత్సా విధానం అందుబాటులో యాక్చువల్‌గా ఉంది? మోకాళ్ళ నొప్పులకి మన శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్‌లో ఒక పేషెంట్ వచ్చినప్పుడు, పేషెంట్ జనరల్‌గా వచ్చినప్పుడు మా దగ్గర రిపోర్ట్స్ ఎక్స్‌రే రిపోర్ట్ గానీ, జనరల్‌గా రిపోర్ట్స్ అన్నీ ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్స్ కానీ తీసుకొని వస్తుంటారు. ఇంకోటి మా దాకా వచ్చే పేషెంట్‌లు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న పేషెంట్ ఎప్పుడు రారు. మోకాళ్ళు మార్పిడి చేయాలి. అంటే నీ జాయింట్ రీప్లేస్‌మెంట్ చేయాలి అన్న స్టేజ్‌లో పేషెంట్‌లు ఎక్కువ మా దగ్గరికి వస్తా ఉంటారు. ఇంత సివియర్‌గా మోకాలు రీప్లేస్‌మెంట్ చేయాలన్న పేషెంట్‌లు అంత సివియర్ పేషెంట్‌లు వచ్చినప్పుడు కూడా ఆయుర్వేదంలో మేమిచ్చే ట్రీట్మెంట్స్ ద్వారా అంటే ఔషధాలు గానియండి, పంచకర్మ చికిత్సలు కానియండి, వీటితో పేషెంట్‌కి ఒక శాశ్వత పరిష్కారం అనేది వస్తుంది. ఎందుకంటే మేము టెంపరరీగా పెయిన్ తగ్గడం కోసం పెయిన్ కిల్లర్స్ లాగా మేము ఇవ్వం. సమస్య ఎందుకొచ్చింది? సమస్య మూలం ఏంటి? సమస్య రావడానికి ఏదైతే దోషం ఉంటుందో, ఆ దోషాన్ని ఐడెంటిఫై చేసి, ఆ దోషాన్ని శరీరం నుంచి పూర్తిగా బయటికి తీసేసి, మళ్ళీ మోకాళ్ళకి గనక బలం ఇవ్వగలిగితే, మోకాళ్ళ నొప్పులు అంటే అరుగుదల ఆస్టియోఆర్థరైటిస్‌కి ఒక శాశ్వత పరిష్కారం అనేది మనం చూపించొచ్చు. చాలామంది ఏం చేస్తారు పెయిన్ రాగానే పెయిన్ కిల్లరు వాడేసుకొని ఇంకా బాగా ముదిరిపోతే ఫిజియోథెరపీ ఇంజెక్షన్ చేసుకోవడం లేదా ఈ జాయింట్లోనే ఇంట్రా ఆర్టికులర్ ఇంజెక్షన్స్ అని రకరకాల థెరపీస్ అనేవి ప్రజెంట్ అందుబాటులో వచ్చినాయి. అవన్నీ కూడా టెంపరరీ ట్రీట్మెంట్స్ అండి కొంతవరకే పనిచేస్తాయి అవి. అట్లా కాకుండా ఒక శాశ్వత పరిష్కారం కావాలంటే ఆయుర్వేదంలో చెప్పిన కేరళ పంచకర్మ చికిత్సలు ఈ మోకాళ్ళ అరుగుదల అంటే ఆస్టియోఆర్థరైటిస్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేయాలి అన్న పేషెంట్లకు కూడా రీప్లేస్మెంట్ అనేది అవసరం లేకుండా చాలా కాలం వరకు ప్రొలాంగ్ చేయొచ్చు. కొంతమందికి అయితే శాశ్వతం కూడా తగ్గించవచ్చు. సో, ఆపరేషన్ దాకా వెళ్ళకుండా కేరళ ఆయుర్వేద పంచకర్మలో మనకి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. సో, ఎట్లాంటి వాళ్ళైనా గూడా చేయించుకోవచ్చు. సో, అసలు ఈ పెయిన్ అనేది ఎందుకొస్తుంది? ట్రీట్మెంట్స్ గురించి కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. థాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అండి.
డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదండి. శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్‌లో మనకి సర్జరీ లేకుండా ఎటువంటి సమస్యకైనా చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. సో, పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. సో, ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.